హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా సైన్స్ అంగీకరించని యోగా అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. ఇక వినండి. సైన్స్ అంగీకరించని యోగా. ఇక వినండి. యోగాను సైన్స్ ఎందుకు అంగీకరించదు? కొన్నేళ్ల క్రితం వరకు శారీరక శ్రమకు చాలా విలువ ఉండేది. పొలాలకు వెళ్ళడం, మూట కొట్టడం, నాగలి దున్నడం, పశువులు మేపటం, ఇటువంటి ఏ పని తీసుకున్నా అది శారీరక శ్రమతో కూడుకున్నదే. గృహిణులు ఇంటి పనులే కాకుండా వ్యవసాయపు పనులు కూడా చేసేవారు. ఒడ్లు దంచటం, పిండి విసరడం, ఇటువంటివన్నీ శారీరక శ్రమలే. అవన్నీ జీవనశైలిలో అంతర్భాగంగా ఉండేవి. ప్రత్యేకంగా వ్యాయామం చేయటం ఉండేది కాదు. పరిశ్రమలు పెరిగి యంత్రాలు వచ్చి శారీరక శ్రమ స్థానంలో బుద్ధిబలానికి విలువ పెరుగుతున్న కొద్దీ వ్యాయామం అవసరమైంది. ఆటలు అవసరమయ్యాయి. అందుకే అన్ని రకాల వ్యాయామాల్ని, జిమ్నాస్టిక్స్ని, ఆటల్ని, క్రీడల్ని సైన్స్ ఆమోదించింది. ముక్కు మూసుకొని చేసే ధ్యానాన్ని, యోగాను, సమాధిని సైన్స్ అంగీకరించలేదు. ఆటలతో, క్రీడలతో శారీరక శ్రమ లభిస్తుంది. శారీరక శ్రమతో జీవన క్రియలన్నీ ప్రారంభమవుతాయి. ప్రారంభమైనవి వేగాన్ని అందుకుంటాయి. దాంతో శరీర గ్రంథులు, మెదడు అవసరమైన రసాయనాల్ని విడుదల చేస్తాయి. ఫలితంగా శరీరంలో కణస్థాయి నుంచి అన్ని వ్యవస్థల్లో చురుకుదనం పెరిగి మనిషి ఆరోగ్యవంతుడవుతాడు, ఆనందాన్ని అనుభవిస్తాడు. వేగంగా నడవడాన్ని, ఈత కొట్టడాన్ని, సైకిల్ తొక్కడాన్ని, కర్రసాముని, జిమ్లోని అనేక వ్యాయామాలని జీవశాస్త్రం, వైద్యశాస్త్రం ఒప్పుకుంది, ప్రోత్సహించింది కూడా. మరి చిన్నపిల్లలైతే ఆటపాటలతో పాటు ఆనందంగా విద్య నేర్చుకునే వసతి ఉండాలని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన శాంతినికేతన్లో ఆ ఏర్పాట్లు చేశారు. ఆటలకు, క్రీడలకు దేవుడితోనూ మతాలతోనూ సంబంధం లేదు. కానీ హిందూ మతానికి సంబంధించి కొందరు యోగాను, ధ్యానాన్ని, సమాధిని పరమాత్మలో లీనమయ్యేందుకు మార్గంగా ఎంచుకున్నారు. ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక చింతనకు లంకె పెట్టారు. అందువల్ల వీటిని సైన్స్ గుర్తించదు. మత ధర్మాల్లాగా ఇవి విశ్వాసాలుగా ఉండిపోతాయి. ముందుగా ఆ తేడాను గమనిస్తే వాటి స్థానాలు ఏమిటో బోధపడుతుంది. యోగాను ప్రతిపాదించిన పతంజలి యోగా చిత్తవృత్తి నిరోధక అని అన్నాడు. అంటే యోగా ఆలోచనల్ని స్తంభింపజేస్తుందని అర్థం. అంతేకాదు, యోగా మోక్షానికి మార్గమనే చెప్పాడు పతంజలి. అంతేగాని ఆరోగ్య సాధన కోసం ఇది పనికొస్తుందని చెప్పలేదు. ఇటీవలి కాలంలో ఆధునిక యోగా గురువులు వారి ఆలోచనల్ని జోడించి జనాన్ని మభ్యపెడుతూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ ఆధునిక వ్యాపార గురువులు యోగా క్యాన్సర్ని, ఎయిడ్స్ని కూడా తగ్గిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. పతంజలి యోగాను ప్రతిపాదించిన కాలానికి క్యాన్సరు, ఎయిడ్స్ వంటి వ్యాధులు గుర్తించబడలేదు. యోగా ఈ వ్యాధుల్ని తగ్గిస్తుందంటే మరి నిరూపణ ఏది? వారి దగ్గర నిరూపణ ఏదీ లేదని కూడా మనకు తెలుసు. అయినా కూడా వారు పెట్టే చెవిలో పువ్వుని భక్తితో పెట్టించుకొని వారి పెట్టకథలు వింటూ ఉండాలని వారి కోరిక. యోగాతో సర్వరోగాలు మటుమాయం అయ్యే మాటైతే నిత్యం యోగాను పాటించిన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షులను క్యాన్సర్ ఎందుకు కబళించింది? నేటి కాలంలో యోగా గురువుగా ప్రసిద్ధుడైన రామ్దేవ్ బాబా మోకాళ్ళ ఆపరేషన్ కోసం విదేశాలకు ఎందుకు వెళ్ళినట్టు మనకు మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. యోగా అంటే వ్యాయామం అనే అర్థం కూడా ఉంది కదా. మరి దాన్ని తీసుకుంటే తప్పేమిటి అనేవారు కొందరు ఉంటారు.
దేహదారుఢ్యానికి ఉపయోగపడే పరేడ్ సైనికులకు, ఎన్సీసీ క్యాడెట్లకు ఉంటుంది. స్కూల్ పిల్లలకు డ్రిల్ పీరియడ్ ఉంటుంది. యోగా ఇలాంటి శారీరక వ్యాయామాల కిందకి రాదు. వైద్య రంగంలో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది ఉంది. ఏ రోగికి ఎలాంటి వ్యాయామం అవసరమో, అది ఎంతకాలం చేయాల్సి ఉంటుందో వైద్య నిపుణులు నిర్ణయిస్తారు. జిమ్స్లో కూడా ట్రైనర్లు ఉంటారు. మీ ధ్యేయం ఏమిటో తెలుసుకొని మీకు ఎలాంటి వ్యాయామం అవసరమో వారు అలాంటివి నిర్ధారిస్తారు. చెప్పుకోవాల్సింది ఏమంటే, వ్యాయామానికి ఒక ధ్యేయం ఉంటుంది. ఏం కావాలనుకుంటున్నాం, ఏం సాధించాలనుకుంటున్నాం అనే దాని మీద ఎక్సర్సైజ్ ప్రోగ్రాములు ఉంటాయి. వైవిధ్యభరితంగా ఇన్ని ఆటలు, క్రీడలు, వ్యాయామాలు ఉండగా యోగా ఎందుకు, దానివల్ల వనగూరే ప్రయోజనం ఏముంది అనేది సీరియస్గా ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది. చదువుల్లో కూడా అంతే కదా. మనం ఏం కావాలనుకుంటున్నామో దాన్ని బట్టే కోర్సులు ఉంటాయి. డాక్టర్ అశోక్ రాజ్ గోపాల్ మోకాలి చిప్ప మార్పిడి చేసే ప్రత్యేక నిపుణుడు. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జన్. ఆయన చెప్పిన విషయాల్ని ద డైలీ టెలిగ్రాఫ్ ప్రకటించింది. న్యూఢిల్లీకి చెందిన డీన్ నెల్సన్ కూడా కొన్ని వివరాలు అందించాడు. ఈ భారతీయ వైద్య నిపుణులు ఇచ్చిన వివరణలను బట్టి మనం తెలుసుకోగలిగేది ఏమంటే, చాలామంది యోగా గురువులు మోకాలి చిప్ప మార్పిడి కోసం సర్జరీ చేయించుకున్న వారే. ఇంకా చాలామంది ఇప్పటికీ సర్జరీ లైన్లో నిలబడుతున్న వారే. థండర్ బోల్ట్ అనే వజ్రాసనం వేసేవారికి ఈ మోకాలి చిప్ప ఆపరేషన్లు తప్పనిసరి అవుతున్నాయి. ఇంతకు వజ్రాసనం ఎలా వేస్తారు అంటే, మోకాళ్ళు రెండు వెనక్కి మడిచి మడిమెల మీద కూర్చుంటారు. దానివల్ల మోకాళ్ళు ఒత్తిడికి గురై నాడులు, జాయింట్స్ దెబ్బతింటాయి. ఫలితంగానే యోగా గురువులు, వారి శిష్యులు కలిసికట్టుగా సర్జరీలు చేయించుకోవాల్సి వస్తుంది. ఈ విషయం మీద ఇంటర్నెట్లో చాలా సమాచారం ఉంది. కావలసిన వాళ్ళు వెతుక్కోవచ్చు. మరో ముఖ్య విషయం ఏమంటే, ఈ యోగా గురువులు ఎవరికి మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన అవగాహన ఏమాత్రం ఉండదు. వారికి ఇష్టం వచ్చినట్లుగా కాళ్ళు, చేతులు, మెడ, భుజాలు వంచి విచిత్రమైన భంగిమల్లో జనాన్ని ఆకర్షిస్తుంటారు. యోగా వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయని, అట్లానే ముందే నొప్పులు ఉన్నవారికి అవి అధికమవుతాయని ఆర్థోపెడిక్ డాక్టర్లు వివరణ ఇస్తున్నారు. వెన్నెముకను విల్లులా వెనక్కకు వంచడం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. మనిషి వెన్నెముక ముందుకు వంగడానికి అనువుగా నిర్మాణమై ఉంది. మరి అందుకు విరుద్ధంగా వెనకకు వంచడం అంటే రిస్క్ తీసుకోవటమే కదా. నడుముకు పైభాగాన ఉన్న అవయవాలన్నీ వెన్నెముక ఆధారంగా నిలబడి ఉన్నాయి. అసలు మనిషి నిటారుగా నిలబడాలంటేనే వెన్నెముక బలంగా ఉండాలి. శరీరాన్ని నిలబెట్టాలి. మనిషి బరువంతా కాళ్ల మీద, నడుము మీద, వెన్నెముక మీద ఉంటుంది. ఆవు, గేదె, పులి, పిల్లి ఇటువంటి జంతువుల్లాగా కాదు. ఆ జంతువు వెన్నెముక భూమికి సమాంతరంగా ఉంటుంది. బరువంతా 4 కాళ్ల మీద ఉంటుంది. మనిషికి ఆ వసతి లేదు. మనిషి వెన్నెముక భూమికి నిటారుగా ఉంటుంది. మనిషి అనే జెండాను ఎగరేస్తున్నట్టు మనిషి వెన్నెముక జెండా కర్రలాగా భూమికి 90 డిగ్రీల కోణంలో నిలబడి ఉంటుంది. అంటే భూమి ఆకర్షణ శక్తిని ఎదుర్కొంటూ వెన్నెముక మనిషిని నిలబెడుతుంది. అలాంటి ముఖ్యమైన భాగాన్ని ఇష్టం వచ్చినట్లు వంచడం అనేది తెలివైన పని కాదు. బాల్యం నుండే ఆసనాలు అభ్యాసం చేసేవారి విషయం వేరు. మధ్య వయసులో, వృద్ధాప్యంలో ప్రారంభించేవారు సమస్యలు ఎదుర్కోక తప్పదు. ప్రతివాడు మల్లయోధుడో, సర్కస్ కళాకారుడో కావాల్సిన అవసరమే లేదు. ప్రతి జీవికి కొన్ని సౌలభ్యాలు ఉంటాయి, కొన్ని అవరోధాలు ఉంటాయి. వాటిని గమనించుకుంటూ జీవించటం మంచిది. ప్రాణాయామంలో గట్టిగా శ్వాస పీల్చి వదిలేయాల్సిన గాలిని, అంటే కార్బన్ డయాక్సైడ్ను వదిలేయకుండా ఎక్కువసేపు ఊపిరితిత్తుల్లో బలవంతంగా ఆపటం జరుగుతుంది. అది మంచిది కాదు అని నిపుణులు చెబుతారు. ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకుంటే ఆరోగ్యం చేకూరుతుంది. కానీ కార్బన్ డయాక్సైడ్ సత్వరం వదిలేయాల్సిన వాయువు. శరీరంలోని జీవన క్రియల్ని నిర్వర్తించడానికి మొత్తంగా శారీరక ధర్మాల్ని పర్యవేక్షించడానికి
మెదడుకు ఎక్కువ రక్తం అవసరమవుతుంది. శరీరానికి అందే ఆక్సిజన్లో 20% మెదడే ఉపయోగించుకుంటుంది. యోగా చేసేప్పుడు మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. అందుకే మెదడు స్తబ్దుగా అయిపోయి భ్రమలు కలగటం ప్రారంభమవుతాయి. అలాగే సుస్తుగా భోజనం ముగించాక చూడండి, ఒళ్ళంతా బరువుగా బద్ధకంగా స్తబ్దుగా ఉంటుంది. అలా ఎందుకు అంటే జీర్ణాశయం నిండిన ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ మొత్తంలో రక్తం జీర్ణ వ్యవస్థకు చేరుతుంది. ఫలితంగా మెదడుకు ఆక్సిజన్ రక్త ప్రసరణ తాత్కాలికంగా తగ్గుతాయి. కాలో చెయ్యో తిమ్మిరెక్కడం అలాంటిదే, రక్త ప్రసరణలో అంతరాయమే. యోగా ధ్యానం చేయడం వల్ల, సమాధిలోకి పోవడం వల్ల జరుగుతున్నది అదే. ఆలోచనల్ని అరికట్టి మెదడును మొద్దుబారించి భ్రమంలోకి కల్పనల్లోకి పోవడమే. శ్వాస మీద ధ్యాస అని చెబుతారు కొందరు. అంటే ఏమిటి? కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఇష్టదైవాన్ని తలుచుకోవటం. అట్లా అట్లా భ్రమల్ని ఊహల్ని పెంచి పోషించుకొని దైవ దర్శనం అయిందని సంతృప్తిని పొందవచ్చు. ఈ ఐహిక బంధాల్లోంచి బయటపడి ఒక స్థాయికి ఎదిగి తపస్సు చేస్తే ఆధ్యాత్మిక శక్తిని సాధించగలమని సాధువులు చెబుతుంటారు. అసలు విషయం ఏమంటే మెదడుకు తగినంత ఆమ్లజని అందక కలిగే భ్రమలే అవి. మనకు సాధువులు మహర్షులు ఉన్నారు. ఇన్ని వేల ఏళ్లలో వీరిలో ఎవరైనా తపస్సు చేసి వాస్తవంగా దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నారా? తమ దేవుణ్ణి పక్కవారికి ఎవరికైనా చూపించి పరిచయం చేశారా? లేదే. మెదడును పనికిరాని పదార్థంగా మార్చుకోవటం గొప్ప పని కాదు. దాన్ని నిరంతరం వాడుతూ కొత్త కొత్త అన్వేషణలు ఆవిష్కరణలు చేయటమే మనిషి ధ్యేయం కావాలి. చురుకైన అవయవాలని మరింత చురుకుగా చేసుకోవటమే విఘ్నుల పని. జ్ఞాన సాధన పేరుతో మెదడును తిమ్మిరెక్కించి భ్రమల్లో తేలిపోయి దివ్యలోకాల సందర్శనం అంటూ దైవ దర్శనం అయిందనే భ్రమలో జనానికి తప్పుడు సమాచారం ఇచ్చేవారిని పిచ్చివాళ్ళ కింద జమ కట్టాలి. మహానుభావులు ఎప్పుడూ తోటివారికి పనికొచ్చే పని చేస్తారు. తమను తాము వ్యర్థులుగా మార్చుకునే ప్రక్రియలు చేపట్టరు. జనానికి తప్పుడు దారులు చూపించరు. వాస్తవంలోనే భవ్యమైన భవితకు దారులు వేస్తారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డాక్టర్ దేవరాజు మహారాజు, వీరు ప్రముఖ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్తగా వారు అందజేసిన ఈ అంశమును మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారు కదా? ఆలోచించండి మీరే. ధన్యవాదాలు.